హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 811వ నామం, 4 అక్షరాల నామం పాశహంత్రి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పాశహంత్రి అయిన మహా అని చెప్పుకోవాలి. పాశమును ఛేదించే తల్లి లేదా పాశాలని తీసివేసే తల్లి పాశహంత్రి. పాశాలు అసలు తీసేస్తుంది తల్లి అని చెప్పినప్పుడు అసలు తగిలించడం ఎందుకండి అంటే ఏది ఎప్పుడు అవసరమో ఆ తల్లికి తెలుసు. ఎవరికి పాశం తగిలించాలో, ఎవరికి పాశం తీసేయాలో. పాశం తగిలిచ్చేది ఆవిడే, తొలగించేది ఆవిడే. ఇప్పుడు ఒక పశువుల కాపరు ఉన్నాడు అనుకోండి, అతను ఆ పోషించే పశువులకి పాశం తగిలిస్తాడు, మళ్ళీ ఆయనే తీసేస్తాడు. ఎప్పుడు పాశం తగిలించాలి, ఎప్పుడు పాశం తీసేయాలి అన్నది ఒక పశువుల కాపరికి ఎంత బాగా తెలుసో, పశుపాశ విమోచని ఆ తల్లికి మనకి ఎప్పుడు పాశం తగిలించాలో, ఎప్పుడు తీసేయాలో తెలుస్తుంది. అంతా పరమేశ్వరి ఆధీనంలోనే ఉంది, అంతా ఆవిడ చేతుల్లోనే ఉంది. పాశహస్త పాశహంత్రిలోనే లోక నిర్వహణ మొత్తం దాగి ఉంది. పాశహంత్రి అనే నామం ఉందనుకుంటే దానికి అనేక భావాలు తీసుకోవచ్చు. పాశాలు అంటే బంధాలు. బాధించే బంధించే ఏ పాశాన్నైనా అమ్మ తీసేస్తుంది. ఇప్పుడు అనిరుద్ధుని కథ ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం. అతడిని నాగపాశాలతో బంధిస్తే ఆ నాగపాశాన్ని కూడా అమ్మ తీసేసింది. ఘృణాలజ్జ భయం శంక జుగుప్సా చేతి పంచమి కులం శీలం తదా జాతిరష్టా పాశాహ ప్రకీర్తిత. ఈ 8 పాశాలే జీవుడిని సంసారంలో బంధిస్తాయి. ఈ పాశాలతో ఉన్నవాడే జీవుడు, ఆ పాశాలను వదిలినవాడే ముక్తుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇలా పాశాలు వదిలినవాడు శివోహం స్థితిని పొందుతాడు. ఆ ముక్తి స్థితిని ఇచ్చేటువంటి మహాతల్లి పాశహంత్రి లలితా పరమేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం పాశహంత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వరి.